పనికొచ్చేదా పనికిరాందా, పనికొచ్చే విషయమా పనికిరాని విషయమా, ఒక్కసారి మహానుభావులు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు పబ్లిక్లోకి రానంత వరకే పర్సనల్ విషయాలు. పబ్లిక్లోకి వచ్చాక ప్రతి విషయము ప్రతి ఒక్కరి జీవితం వ్యక్తిగత జీవితాలు అంటూ కూడా ఉండవు. పబ్లిక్లోకి వారు వస్తేనే ఇక్కడ అంతా కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ప్లీజ్ లావణ్య. ఏంటి శేఖర్ భాషకి సంబంధించి ఆయన మీద ఉన్నటువంటి వ్యవహారాలన్నీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం తప్పితే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునేటటువంటి ప్రయత్నం నుంచి కూడా అతని మీద చేసిన వాటికి రియాక్ట్ అవ్వట్లేదు. లక్ష్మి అని ఇప్పుడు మీరు కాల్ నెంబర్ ఇవ్వడం, కాల్ కనెక్ట్ చేయించడం, ఆల్రెడీ ఒకసారి మనం డిబేట్ చేసినప్పుడు ఆమెతో మాట్లాడించడం, ఇదంతా కూడా ఏంటి ఆమె ఏ రకంగా మీకు తెలిసింది? అంటే శేఖర్ భాష బాధితులంతా మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ అవుతున్నారు? పబ్లిక్ అయిందండి. ఇప్పుడు ఇతను ఫోన్ చేసినందుకు కూడా ఇప్పుడు ఏంటి ఇతను పేడ్ ఆర్టిస్ట్ అనుకున్నారు శేఖర్ భాష లాగా. అతను నా నంబర్ ఆన్లైన్లో చూసి అక్కడ స్క్రీన్ పైన చూసి చేస్తున్నారు. ఓకే, ఎలా వచ్చింది అమ్మాయి లక్ష్మి అనే అమ్మాయి మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ లక్ష్మి అనే అమ్మాయి అయినా దీప వాళ్ళదైనా సరే, ఇతను ఇప్పుడు వాళ్ళ పత్తి శుద్ధపూస మాట్లాడుతున్నాడు. అతను వెనకాల ఏం చేశారన్నది ఇప్పటివరకు తెలియదు. ఏ ఆడపిల్లలు రావట్లేదు, ఎందుకంటే వచ్చిన అమ్మాయిల్ని అలా ఫేక్ కేసులు పెట్టించి బయట పంపించేస్తున్నారు. అండ్ అమ్మాయి వాళ్ళ మమ్మీకి హార్ట్ అటాక్ వచ్చింది జస్ట్ బికాస్ ఇతను స్టూడియోలోకి వెళ్ళి ఇలా ఒక అమ్మాయి గురించి మాట్లాడడం వల్ల ఆ వీడియోస్ ఆ అమ్మాయి పేరెంట్స్కి రీచ్ చేపించి అమ్మాయి మదర్కి హార్ట్ అటాక్ వచ్చింది. రెండోసారి వస్తే మా అమ్మ చనిపోద్ది, మా అమ్మని ఐ కాంట్ లూజ్ మై మదర్ అని. నా పిల్ల రావట్లేదు. మీరు ఆడపిల్లని బయటకు వచ్చి అన్యాయం జరిగిందని మాట్లాడిస్తారా, లేకపోతే ఇలా చేస్తారా? చిన్న సందేహం లావణ్య గారు, చిన్న సందేహం. ఇందాక మన డిబేట్ అయిన తర్వాత కూడా చాలా మంది నాతో డిస్కస్ చేసినటువంటి అంశం, ఆడియన్స్ చాలా మంది కామెంట్స్ ఎడుతున్నటువంటి అంశం, మీ మీద పబ్లిక్గా మీడియా ముందుకు వచ్చి ఒక్క జీ మీడియానే కాదు ఇతర అన్ని మాధ్యమాల ద్వారా చాలా రకాల ఆరోపణలు చేస్తున్నారు శేఖర్ భాష. అవి ఎంత తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తే మీరు చెప్పు తీసుకొని కొట్టేంత పరిస్థితి వస్తుందో తెలుసు. ఎంత ఆరోపణలు చేస్తున్నా మీ పక్క కళ్యాణ్ దిలీప్ సుంక్రా లాంటి ఒక పెద్ద లాయర్ ఉన్నా కూడా ఎందుకు మీరు ఆయన మీద కేసు ఫైల్ చేయట్లేదు? ఎవరిపైన? శేఖర్ భాష రాసిచ్చడం అన్నది జరిగింది, ఎవిడెన్సెస్ ఇవ్వడం కూడా అంటే ఈ ఆరోపణలు చేయడం మీద ఆయన మీద కేసు ఫైల్ చేస్తారు మీరు? అవును, ఇప్పుడు నార్సింగి. ఓకే, ఇప్పుడు కాదు, ఒక 1 వీక్ అలా అవుతుంది. కాకపోతే నేను ఇలా కేసులు పెట్టుకుంటూ శేఖర్ భాష అందరూ అంటుంది ఏంటంటే కేసు ఎందుకు పెట్టట్లేదంటే కేసు పెట్టే కొద్దీ ఇది తవ్వుకున్నట్టు అవుతుంది, మొత్తం నిజాలు బయటపడతాయి కాబట్టి లావణ్య భయపడుతుంది. బయటకు వచ్చి పోరాడుతున్నానా? 2 డిఫరెన్స్ ఉంటాయండి. నేను చాలా గట్టిగా పోరాడుతున్నాను అండ్ ఇది ఆపను. నేను మొన్నటిదాకా రాస్తారని కావాలి అని పోరాడుతున్నాను, ఇప్పుడు వద్దు అని పోరాడతాను. నేను వద్దు అని పోరాడితే అది ఎక్కడ దాకా వెళ్తుందో కూడా నేను చూపిస్తా. నేను అదే హైదరాబాద్లోనే పుట్టిన పిల్లని, నేను ఇడనే పెరిగిన. ఇది పోరాడి నేను నిరూపించుకొని చూపిస్తా. ఇప్పుడు అతను చేసిన ప్రతి మాటకి కూడా నిరూపించుకొని నేను ఇక్కడే నుంచి వద్దు అంటే పోరాటం ఏంటి అంటే రాస్తారుని వద్దు కానీ రాస్తారునికి శిక్ష పడాలి, రాస్తారు నుంచి ఆస్తి కావాలా? అదే పోరాటమా? అంతిమంగా ఆస్తి దగ్గరికి వస్తారా? ఎగ్జాక్ట్లీ. అతను ఇస్తా అన్న ఇల్లు, అతను మెయింటెనెన్స్ ఇస్తాను అని అన్న తర్వాత అవి దాటేసి వచ్చి నేను మనిషి కావాలని పోరాడాను. అండ్ ఇప్పుడు అతన్ని వర్క్ చేస్తున్నాడు, అతని పేరు మీద ఉందన్నదే మీకు ఒకటే కనిపిస్తే, నా 10 ఏళ్ల జీవితం ఉంది, మేము ఒక 70 lakhs వరకు ఇచ్చాము, అంటే 5 lakhs అట్లా. మరి రాజస్థాన్ సంపాదిస్తున్న ఒక అన్నీ ఉన్నాయి. లేకుండా ఏదో మాట వచ్చేసి ఆరోపించేసి మరి అలాంటి 10 మంది రాజస్థాన్లు ఉండాలి నా లైఫ్లో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడానికి. ఏ ఒక్క మనిషిని ఇదిగో ఈ పలానా లావణ్య అనే వ్యక్తికి మేము డబ్బులు ఇచ్చామని ఒక్క జీపే స్టేట్మెంట్ అయినా చూపించమనండి. మీరు ఏదంటే నేను అది అవుతాను. డ్రగ్ ఇగో ఈ అమ్మాయికి మేము అమ్మాం, ఇగో డ్రగ్ ఈ అమ్మాయి దగ్గర మేము కొన్నాం, ఇగో ఈ అమ్మాయి మాతో చేపిస్తుంది అని ఒక ఫోటో, ఇవేవైనా సరే చూపించండి, నేను మాట్లాడతా. అండ్ అదే రాస్తానికి నేను ఇప్పుడే చెప్తున్నాను, అలాంటి మనిషి ఇలాంటి ఒక గొప్ప వ్యక్తితో అన్న మాటలకి అంతా చూసాక అసలు నాకు అతను వద్దు. ఆ బాపన్న ఫ్యామిలీ అనుకొని నేను నాన్ వెజ్ తిన్నానండి. నేను నాన్ వెజ్ తిన్నప్పుడు నాకు అప్పుడున్న చిన్న వయసులో 11 ఏళ్ల క్రితం అతన్ని చూసి అయ్యో బాపనోడు తినడు, ఇతను కూడా నాన్ వెజ్ అనుకున్నాను. కానీ 3 నెలలకే చికెన్లో లెగ్ పీసులు ఎలా తింటారో అవన్నీ చూడొచ్చు, మరి ఎలా ఆల్కహాల్ తాగుతారో వాళ్ళ పేరెంట్స్ చూడొచ్చు. ఇప్పటి నుంచి నేను పోరాడుతున్న పోరాటంలో రాస్తాను కానీ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ అప్పులు కానీ వాళ్ళు ఎంతమంది డబ్బులు ఎగ్గొట్టుకొని తిరుగుతుంటే ఆ ఎగ్గొట్టిన వాళ్ళ డబ్బులు బాధితుల లిస్టు, నేను పంపించిన వాళ్ళ లిస్టు నేను మీకు చూపిస్తాను. ఇప్పటి నుంచి ఎందుకు చూపించబోతున్నాను అంటే నేను రాస్తారునికి అగెయిన్స్ట్గా రాబోతున్నాను. లావణ్య రాస్తారునికి అగెయిన్స్ట్గా రాబోతుంది. ఓన్లీ రాస్తారునికా లేక మాల్వి మల్హోత్రాతో సహా? అయ్యో ఆవిడ నాకు అసలు ఏమీ తెలీదు, నాకు లావణ్య తెలీదు, మా పేరెంట్స్ని ఎందుకు బాధ పెడుతుందో నాకు తెలీదు, అండర్ నాకు చేత కాదు. పాతకాలం అమ్మాయినే పాతకాలం లాగే ఆలోచిస్తున్నాను. చెప్పు తీసుకొనే కొట్టేదాన్ని లేదా కళ్ళలో కారం కొట్టడమే తెలుసు, అలాగే చేస్తాను. ఇలాంటి ఆడోళ్ళకి బాగుంటుంది.
ఇవన్నీ రాస్తారు వాళ్ళ ఫాదర్ వాళ్ళ బాధితులు అండి. ఆ ఫోన్ నెంబర్లు కూడా రానియండి పర్లేదు. పైన ఎవరు అల్లం నాగేశ్వర్, ఇదంతా నా హ్యాండ్ రైటింగే. 10 ఏళ్ల క్రితం రాసిన నంబర్స్ ఇవి, అమౌంట్స్ ఇవి. వేయండి, ఇది రావాలి, టీవీలో రావాలి. ఏంటి ఇప్పుడు ఏంది చూపించేది, దేంటి రీజన్ ఇది? కానీ అంటే మేము కూడా వేసిన డబ్బులు, రాస్తారు వాళ్ళ అకౌంట్లో వేసిన డబ్బులు అంటే ఈ అప్పులన్నీ రాస్తారు వాళ్ళ డాడీ ఎగ్గొట్టేసి హైదరాబాద్ పారిపోయి వచ్చిన లిస్ట్కి ఆధారం ఇది. ఆ ఫోన్ నెంబర్స్ మీరు చూడండి, ప్రతి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీరు ఇచ్చిన డబ్బులా, పబ్లిక్ ఇచ్చిన డబ్బులా? పబ్లిక్ రాస్తారు వాళ్ళ డాడీకి ఇచ్చారు. అంటే రాస్తారు వాళ్ళ డాడీకి ఉద్యోగం లేదనమాట. బ్యాంక్లో ఏదో బంగారం, నకిలీ బంగారం పెట్టి. అప్పులు అందరి లైఫ్ లో ఉంటాయి కదా, ఇందులో తప్పే ఉంది, అప్పు చేయడం అనేది. అవును, మీరు క్వశ్చన్ అడగాలి, దానికి ఆన్సర్ కూడా చెప్పాలి. సో రాస్తారు వాళ్ళ ఫాదర్ గాజువాక బ్రాంచ్తో డీటెయిల్స్తో సహా నేను ఇస్తాను. అందులో నకిలీ బంగారం పెట్టి ఒరిజినల్ బంగారం అని చెప్పి లోన్ తీసుకున్నారు. వాళ్ళ పైన కేసెస్ ఉన్నాయి, చెక్ బౌన్స్ కేసెస్లు ఉన్నాయి. అప్పటి నుంచి హైదరాబాద్ పారిపోయి వచ్చిన వాళ్ళు అండ్ ఈ అప్పులో అందరి మీద పడుతుంటే సగం మందికి పైగా నేను వీటికి డబ్బులు కట్టాను. పేర్లు అల్లం నాగేశ్వరరావు, ప్రసాద్, వేణు, రామకృష్ణ, లోకా, సుభాష్, శేఖర్, రమణ, కృష్ణ, శివ, రమేష్, దేముడు రెడ్డి, ప్రసాద్ రెడ్డి, పిఎస్ రెడ్డి, మురళి, అంకపల్లి నాయుడు, గంగా ప్రసాద్, బ్రహ్మానందం, బాబురావు, రత్నం, నరసింహరావు, వి అప్పారావు. ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. చిన్న లాజిక్ ఇంతమందిని మోసం చేశారని తెలుసు మీకు, ఇంతమందిని మోసం చేశారని తెలుసు. ఒక్క నిమిషం, రాజ్ తరుణ్ ఇంతమందితో తిరుగుతాడని తెలుసు. రాజ్ తరుణ్ పెళ్లి చేసుకున్నా కూడా పెళ్లి చేసుకోలేదని బయట చెప్పమన్నాడు, ఎక్కడ కూడా బయట పెట్టద్దు అన్నాడు తెలుసు. ఇన్ని తెలిసినప్పుడు లావణ్య అప్పుడు అమాయకురాలా? అంత అమాయకురాలా లావణ్య? ఒక బ్రేకింగ్ అందుతోంది ఇప్పుడే తాజాగా. ఒక బ్రేకింగ్ అందుతా ఉంది. ఈ జీ డిబేట్ కొనసాగుతున్నటువంటి టైంలోనే నటుడు రాజ్ తరుణ్ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టుని ఆశ్రయించి తన పైన నమోదు అయినటువంటి కేసుల విషయంలో ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా హైకోర్టుని అప్రోచ్ అయ్యి హైకోర్టులో ఒక రిప్రజెంటేషన్ పెట్టుకున్నాడు. ఈ కేసు రేపు విచారణకు రాబోతా ఉంది. ఇప్పటికే రాజ్ తరుణ్ పైన నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదు పైన కేసు నమోదైంది. A1గా రాజ్ తరుణ్ ఉన్నారు, A2గా మాల్వి మల్హోత్రా ఉంది, A3గా తన బ్రదర్ మన్యాంక్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ ముగ్గురు పైన నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపైన ఆల్రెడీ నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్కి నోటీసులు అందజేసి ఈ టైం రోజు పోలీస్ స్టేషన్ ముందు హాజరవ్వాలని కోరగా రాజ్ తరుణ్ తిరిగి దానికి తన అడ్వకేట్ ద్వారా నేను షెడ్యూల్లో బిజీగా ఉన్నాను రాలేను అని చెప్పి ఈరోజు హైకోర్టుని ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. లావణ్య ఏం చెప్తారు? ఫైనల్గా మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ హైకోర్టుకు పోయింది. హైకోర్టులో తన పైన నమోదైనటువంటి కేసుల మీద కండిషన్ బెయిల్ కానీ ముందస్తు బెయిల్ కానీ ఇవ్వాలి. తను తప్పుడు ప్రచారం చేస్తే నా పైన తప్పుడు కేసు పెట్టింది అంటే కూడా హైకోర్టును అప్రోచ్ అయ్యారు. ఓకే, ఇప్పుడు శేఖర్ భాష ఏవైతే చెప్తున్నాడో 1 year బ్యాక్ నేను మస్తాన్ పైన కేసులు పెట్టాను, సరే అండి పెట్టాను. బట్ దానికి ముందు 9 సంవత్సరాలు అయితే నాతో ఉన్నాడు కదా. ఆ 9 సంవత్సరాలు చేసిన మోసానికి అతనికి ఇప్పుడు శిక్ష పడబోతుంది. జైల్లో అయినా ఉంటాను కానీ లావణ్యతో ఉండను అని ఏవైతే అతను అన్నాడో అవే మాటలు నిజం అవ్వబోతున్నాయి. యాక్సెప్ట్ చేస్తారా 9 సంవత్సరాలు ఉన్నాను తర్వాత డిబేట్ అయ్యాను రాస్తారు అన్న మాటలను యాక్సెప్ట్ చేస్తారా? మధ్యలో డిబేట్ అయ్యారా? నిజంగానే మధ్యలో డిబేట్ అయ్యారా? ఎవరు? మీరే. అదే చెప్తున్నా. మరి అలా అంటే మరి అతను మీరు ఇప్పుడు అన్నారు కదా 9 సంవత్సరాలు అయితే నాతో ఉన్నాడు కదా, 9 సంవత్సరాలకి నేను శిక్ష అయితే అనుభవించాలి కదా అంటున్నారు కదా. అంటే 9 సంవత్సరాల వరకు ఉండి తర్వాత 1 సంవత్సరం మాత్రం మీరు మస్తాన్తో డిబేట్ అయ్యారా? సరే, 10:1 రేషియో తీసుకుందామండి. ఓకే, 10:1 రేషియో తీసుకుంటే అతను 10 మంది అమ్మాయిలతో ఉన్నాడు. సరే, మస్తాన్తో అబ్బాయితో ఉన్నాను అంటున్నాడు కదా. సరే, ఇప్పుడు పవర్ ప్లే అన్న సినిమాలో హీరోయిన్ ఈమె. నేను ఇంకా ఏం చూపించదలుచుకోలే, బట్ ఇంకా తప్పక ఇప్పుడు నేను వద్దాం అనుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను. మరి ఇది సినిమా వర్కింగ్ స్టిల్ కాదండి. రేపు పొద్దున వర్కింగ్ స్టిల్ అంటారేమో. మరి ఈ అమ్మాయికి కాల్ చేయండి. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు చెప్తున్నారు ఇలాంటి వ్యక్తి రాస్తారని ఇప్పుడు చెప్తున్నారు. మరి అలాంటి వ్యక్తి కావాలని ఇప్పుడు దాకా ఎందుకు పోరాడారు? అలాంటి వ్యక్తి అంటే తల్లిదండ్రులు మోసగాళ్ళు అంటున్నారు, ఆర్థికంగా చాలా మందిని మోసం చేశారంటున్నారు, ఒక పక్క రాస్తారని మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు అంటున్నారు. కానీ ఇలాంటి వ్యక్తి కావాలని పోలీస్ స్టేషన్కి ఎక్కడ వెంటి లావణ్య? అవును, నేను నా ఓన్ డెసిషన్తో తీసుకున్న సంబంధం కదా ఇది. మా పేరెంట్స్ పెళ్లి చేసుకో అమ్మా, ఇదిగో పెళ్లికి సంబంధం చూసాము అని చూడలేదు. నా ఓన్గా తీసుకున్నాను. అది నేను ఏ మొహంతో వెనక్కెళ్ళను, ఏ మొహంతో వెళ్ళను. అండ్ మా పేరెంట్స్ దగ్గర ఉన్న వాటిల్లో 2 స్థలాలు అమ్మించి వాళ్ళకున్న దాంట్లో 2 స్థలాలు తప్పదు. ఇంత అయింది కాబట్టి అదే చెప్తున్నాను కదా. రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ ఒక బ్రాహ్మణ్ అయ్యుండి మరి ఇది ఎంతవరకు కరెక్ట్? దీనికి సమాధానాలు చెప్పాలి. ఓకే, ఇంకోటి చూపిస్తాను.
చెప్తాను ఎలాగుంది అంకుల్? నిన్న నుంచి కూడా ఫస్ట్ నుంచి Beer కూడా bottle ఎత్తుతే first నుంచి అవి వారి వ్యక్తిగత నాది కూడా వ్యక్తిగతే. నాది కూడా వ్యక్తిగతే. అలా కదా లావణ్య, వ్యక్తిగత అలవాట్లు అవుతాయి అవి డెఫినెట్ గా. వ్యక్తిగత అలవాట్లు ప్రతి వ్యక్తికి కొన్ని అలవాట్లు అంటూ ఉంటాయి. అలవాట్లను ఎంకరేజ్ చేయాలని ఎవరు కూడా చెప్పరు, కాకపోతే అవి వ్యక్తిగత అలవాట్లు కదా. ఎందుకు ఆ వ్యక్తిగత అలవాట్లను మీకున్నటువంటి వ్యవహారాలకి లింకు కలిపి ఈ రకంగా బయటపడడం ఎంతవరకు కరెక్ట్? నా వ్యక్తిగత గొడవల్లో మరి నేను తాగేసి నా మొగుడుతో, ఓకే ఇప్పుడు సరే ఎక్స్ అంటాను నేను, ఎక్స్ మొగుడు అనుకోండి, నా ఎక్స్ వాడితో నేను రూమ్లో మాట్లాడుకున్న ఒక ఆడియో రికార్డింగ్ అతను శేఖర్ భాషకి ఇవ్వడం ఏంటి, ఆ శేఖర్ భాష పదే ప్రతి ఛానల్లో అదే రికార్డింగ్ తీసుకెళ్ళడం ఏంటి? ఫస్ట్ నుంచి కూడా రాజ్ తరుణ్ మీ ఎపిసోడ్ బయటకు వచ్చినప్పటి నుంచి లీగల్గా న్యాయంగానే ఫైట్ చేస్తానని ఫస్ట్ రోజు అన్నారు మీడియాతో మాట్లాడేటప్పుడు. నిన్న ఫిలిం ప్రమోషన్లో కూడా నేను లీగల్గా మూవ్మెంట్ చేయబోతా ఉన్నాను, లీగల్గా ప్రొసీడ్ అవుతానని చెప్పారు. అతని మాట మీద ప్రకారంగానే హైకోర్టుకు వెళ్ళి లీగల్గానే ప్రొసీడ్ అవుతా ఉన్నాడు. ఓకే, పక్కన పెట్టండి. నిన్న మీరు ల్యాబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ రాజ్ తరుణ్ కలవనప్పటికీ మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడ ఎందుకో హంగామా క్రియేట్ చేయాల్సి వచ్చింది? మీరు అక్కడ చూసారా ఏం జరిగిందో? గేట్ దగ్గర నెట్టేశారు కదా సెక్యూరిటీని. ఎవరిని? మీరు గేట్ దగ్గర సార్ అనుమతి లేకుండా లోపలికి పోతాను సెక్యూరిటీ అంటే మీరెవరు నాకు చెప్పేది, నా సొంత మనిషిని అని చెప్పేసి కనబడుతుంది మీకు స్క్రీన్ లో కనబడుతుంది. స్క్రీన్ లో ఇప్పుడు వస్తుంది చూడండి. సెక్యూరిటీ తోటి మీరు గొడవ పడి 5th ఫ్లోర్ కి అక్కడికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు బయటికి రాండి, ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది? నేను అది చేయలేదు, ఒకసారి విజువల్ చూపిస్తే చూసి ప్లే అవుతుంది మీరు కంటిన్యూ చేయండి. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఏ ఉద్దేశం? విజువల్ చూపిస్తే చూసాక మాట్లాడతాను. మీకు ప్లే అవుతుంది సెక్యూరిటీ వాళ్ళు ప్లే అవుతున్నది నాకు కనిపించట్లేదు. మీకు కనబడుతుంది సెక్యూరిటీ వాళ్ళు మిమ్మల్ని అడ్డుకుంటే సార్ పర్మిషన్ లేకుండా లోపలికి పోవద్దు అన్నారు. మీరేమన్నారు, నా సొంత ఇల్లు, నేను అతన్ని కలవడానికి మీరు అడ్డుకోవడం ఏందని చెప్పేసి అతను నెట్టుకొని లిఫ్ట్ లో టచ్ చేసేసాను, అతన్ని టచ్ చేశాను, అక్కడ గొడవ చేశారు, నా చేతులతో టచ్ చేసేసాను, అక్కడ లిఫ్ట్ చేశారు, అక్కడ గొడవ చేశారు. అన్ని విజువల్ చూపించండి. అక్కడ కనబడుతుంది చూడండి. అక్కడ ఏ ఉద్దేశం, అగో గేట్ దగ్గర ఎగ్జాక్ట్ అదే వీడియోలో మీరు అక్కడ నిలబడి చూడండి. సెక్యూరిటీ అది గొడవ, ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేసి వాళ్ళ ఇష్టం లేకపోయినా కూడా నేను ఇంట్లోకి రావాలి అంటే వాళ్ళ హార్ట్ అటాక్ పేషెంట్స్ హెల్త్ బాగాలేదన్న విషయం మీకు తెలుసు కదా. హార్ట్ అటాక్ పేషెంట్లు ఎవరేం కాదు చెప్పాడు కదా రిపోర్ట్స్ చూపించమనండి. అన్ని అబద్ధాలు. హార్ట్ అటాక్ పేషెంట్స్ ఎవరైనా మందు తాగుతారా బీర్ బాటిల్ దించకుండా? నిన్న ఏ ఉద్దేశంతో వెళ్ళారు అక్కడ, అదొకటి క్లారిటీ ఇవ్వండి. మాట్లాడదామని వెళ్ళాను. ఓకే, వినండి, నా పిల్లల్ని పెట్టింది, హాలిడే అని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళింది. 2 months అయింది వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోయి రాజు. మరి ఎందుకు వెళ్ళాను చెప్పండి? పరిస్థితి చేయి దాటిపోయింది కాబట్టి వెళ్ళాను. వెళ్ళాక కూడా మాట్లాడదామని వెళ్ళాను, డోర్ తీయలేదు, వచ్చేసాను వెనక్కి. అడిగారు అంకుల్ డోర్ తీయండి, నేను మాట్లాడడానికి వచ్చాను. అప్పటికి ఒక కాల్ చేశారు, డోర్ తీయండి నేను రాస్తాను వాళ్ళ ఇంటికి వచ్చాను. అక్కడ ఏం జరిగిన తర్వాత వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు తప్పు చేయని వాళ్ళు రాస్తారు ఎందుకు వెనక గేట్ నుంచి వెళ్ళిపోవాలి? వీళ్ళెందుకు డోర్ తీయకుండా ఉండాలి? నా చేతిలో ఉన్న ఆయుధాలు ఉన్నాయా? నేను కొడుతున్నానా? నోటి మాటకి సమాధానం చెప్పలేక ఇప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత వచ్చి మాట్లాడేది ఏంటి? నిజమో ఒప్పు ఏదైతే ఏంటి ఇప్పుడు వచ్చి మాట్లాడమనండి. అప్పటి వరకు ఒక పెయిడ్ ఆర్టిస్ట్ ని పిలిపించి మాట్లాడించేది ఏంటి? ఒకవేళ రాజ్ తరుణ్ ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు కదా, నిజంగానే 11 ఏళ్ల పాటు నేను అతనితో కలిసి ఇంట్లో ఉన్నాను, మేము పెళ్లి అయిందని అఫీషియల్ గా రాజ్ తరుణ్ కి కౌంటర్ గా మీరు హైకోర్టులో ఇప్పుడు ప్రూవ్ చేసుకోవచ్చు. ఇన్ని రోజులు కోర్టు వరకు వెళ్ళలేదు, ఇష్యూ పోలీస్ స్టేషన్ వరకే ఉంది. మీరు కానీ మీ అడ్వకేట్ కానీ ఇప్పుడు హైకోర్టు వరకు వెళ్తారా, మళ్ళీ ఇష్యూ తీసుకెళ్తారా? డెఫినెట్ గా అండి, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు అయినా వెళ్తాం. కానీ రాజ్ తరుణ్ కి శిక్ష పడకుండా, అతను జైలుకి వెళ్లకుండా, లేకపోతే ఇదేదో జరగకుండా అయితే ఉండదు. అతను బెయిల్ అడుగుతున్నాడు. అదే ఒక్క నిమిషం ఆగండి. పోనీ 10 సంవత్సరాలైనా కేసు అయితే నడుస్తుంది, బెయిల్ తీసుకున్నా సరే. అతను నాకు చేసిన దానికి చట్టపరంగా ఏవైతే లా ఉందో మన లాలో అది ఖచ్చితంగా అతను అనుభవిస్తాడు. అది నేను జరిపిస్తాను. అండ్ అతని ఇంట్లో ఉన్నాము, లాగేసుకున్నాం ఇది అంటే అది పచ్చి అబద్ధం. అతని చేతనైంది చేసుకోమనండి, అతని శేఖర్ భాషని సపోర్ట్ తీసుకోమనండి, ఏదైనా అనుకోండి. మేమిచ్చాము, అతను ఇచ్చింది అతను ఇచ్చాడు. నా కెరియర్ కూడా నాశనం చేశాడు, నా 10 ఏళ్ల జీవితాన్ని నాశనం చేశాడు. నేను ఎంత ఇచ్చారు లావణ్య మీరు? మేము ఒక 70 lakhs ఇచ్చామండి. 70 lakhs ఇస్తే సరిపోతుంది. అదే నా 10 ఏళ్ళు వెనక్కిస్తాడా? నా 10 ఏళ్ళ టైం నాకు వెనక్కిస్తాడా? నా స్కిన్ నాకు వెనక్కిస్తాడా? నా ఆరోగ్యం నాకు వెనక్కిస్తాడా? నా యూటరస్ లో మీరు ఒక ఫిగర్ చెప్పినప్పుడు ఆ కోట్లన్నీ కూడా ఆ అమౌంట్ మీకు అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా అడుగుతారు. ఏంటి ఏం చెప్తారు? 70 లక్షలు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మా స్థలాలు అమ్మి ఇచ్చాము. ఓకే,
మా డాడీ వాళ్ళు కష్టపడి అంటే ఏంటి ఇప్పుడు రాజ్ తరుణ్ అతను కష్టపడ్డది ఏదైతే ఉందో మా సంసారం ఇది. రాజ్ తరుణ్ వాళ్ళ డాడీ 3,000 ఎంతో ఇచ్చాడు, ఇతనికి 3,000తో వచ్చాడు అనమాట హైదరాబాద్. రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ సో మేమేం తినలా, కానీ మా పేరెంట్స్ వాళ్ళు సంపాదించుకున్న దాంట్లోని 2 స్థలాలు అమ్మి మాకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? కూతురు సంసారం అని ఇచ్చారు. రాజ్ తరుణ్ మధ్యలో కోవిడ్ టైంలో కూడా ఆ సంవత్సరం అంతా పనిచేయలేదు. మీరంటే అమాయకులు అనుకోవచ్చు. పోనీ మీరు చెప్తుంది యాక్సెప్ట్ చేద్దాం, మీరు అలా కాదు. ఒకసారి నా క్వశ్చన్ పూర్తిగా వినండి. మీ పేరెంట్స్ కూడా డబ్బులు ఇచ్చారంటున్నారు, మరి అప్పుడైనా వాళ్ళు అమ్మా అబ్బాయి పెద్ద హీరో బయటకేమో పెళ్ళైందని చెప్పొద్దు అంటున్నాడు, ఏంటి వ్యవహారాన్ని వాళ్ళు అడగలేదా? వాళ్ళు కూడా అంత అమాయకులు. మీ అందరికి ఇప్పుడు హీరో, అప్పుడు అతను ఇంటర్ అయిపోయి తర్వాత హీరో అయిన తర్వాత అయినా సరే బయట పెట్టాలి కదా. హీరో అయిన తర్వాత ఆయన చాలా ఇంటర్వ్యూల్లో, రాజ్ తరుణ్ చాలా ఇంటర్వ్యూల్లో పదే చెప్పాడు, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, నేను పెళ్లి చేసుకోను, జీవితాంతం ఇలాగే ఉండిపోతానన్నాడు. అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడైనా సరే మీరు రాకపోతే మీ పేరెంట్స్ కానీ ఎవరు ఎందుకు మీడియా ముందుకు రాలేదు? చాలా ఇంటర్వ్యూలో కాదు, 2018 నుంచి అతను అలా స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. మరి అదే రాజ్ తరుణ్కి లాస్ట్ ఇయర్కి పెళ్ళయింది అనుకుంటూ యూట్యూబ్లో తప్పుడు ప్రచారం వచ్చింది. ఇప్పుడు వచ్చింది కదా అని చెప్పి నేను అది తీసుకొచ్చి మాట్లాడాలా? మరి అదే రాజ్ తరుణ్ ఓల్వో కార్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇంటర్వ్యూలో ఇచ్చింది మీ భర్త చెప్తున్నటువంటి రాజ్ తరుణే కదా. ఒక వార్త రావడం వేరు, ఒక వార్త రావడం వేరు. మీరు భర్త అని ఏదైతే ఆరోపణ చేస్తున్నారో ఆ వ్యక్తి నేను పెళ్లి చేసుకోను, నేను జీవితాంతం ఇలానే ఉండిపోతాను, నాకు పెళ్లి అనేటటువంటి వ్యవస్థ మీద నమ్మకం లేదు అని స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడైనా సరే నేను పెళ్లి చేసుకున్నాను, మా ఇద్దరికి పెళ్లి అయింది, మీరు కాకపోతే మీ తల్లిదండ్రులు లేకపోతే ఇంకొకరు ఎందుకు బయటకు రాలా? ఇప్పుడు వచ్చి పెళ్లికి సంబంధించిన ఒక ఫోటో కానీ ఇంకోటి కానీ ఎందుకు బయటకు రావట్లా? అయిపోయిందా? రాజ్ తరుణ్ అనే వ్యక్తి అక్కడ అలా మాట్లాడినా మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరితో సంసారం చేశాడు? బయట 100 మాట్లాడుకున్నాడేమో, ఏం చేసుకున్నాడు? అది నాతో ఉన్నది నాకు తెలుసు. రాజ్ తరుణ్ మొన్న మార్చి 13, 15 తారీఖు మాత్రమే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఒకే ఇంట్లో ఉన్నాడు. 11 సంవత్సరాల నుంచి మేము ఒకే ఇంట్లో ఉన్నాం. అది దాని నుంచి తప్పించుకోవడం రాజ్ తరుణ్ మొత్తం లైఫ్ లోంచి కాదు, అది మీరు అర్థం చేసుకోండి. రాజ్ తరుణ్ కూడా చెప్పేది అదే, మేమిద్దరం ఒకే ఇంట్లోనే ఉన్నాము, కానీ పెళ్లి జరగలేదు. పెళ్లికి సంబంధించి ప్రూఫ్ చూపించమంటున్నారు. ఆయన ఇంట్లో లేరు, కలిసి లేరు అని చెప్పట్లేదు రాజ్ తరుణ్, కానీ పెళ్లి జరగలేదు, పెళ్లి చేసుకోలేదు అని చెప్తున్నారు. అయింది, మీ క్వశ్చన్ అయింది. రాజ్ తరుణ్ అనే వ్యక్తి పెళ్లి చేసుకోలేదు అంటున్నాడు. ఓకే, చేసుకుంటాను అని కూడా చెప్పలేదు అంటున్నాడు. నాతో ఉన్నాడు. అతను 2017 అని ఒకసారి అంటాడు, 14 అని ఒకసారి అంటాడు. మరి వాళ్ళ డాడీ అయితే దగ్గరుండి మాకు సంసారమే జరిపించారు, మరి ఆయన కూడా మాట్లాడేస్తారు. సరే, ఒక్కసారి జరిగినా 10 సార్లు జరిగినా, నిన్నటి వరకు జరిగింది కాబట్టి ఫిజికల్ రిలేషన్షిప్ అన్నది ఉండింది కాబట్టి అది ఒక్క రాత్రి అయినా సరే. మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండా ఉన్న మనిషి పెళ్లి చేసుకుంటాను అని చెప్పని మనిషికి 376 ఏదైతే సెక్షన్ ఉందో అదే వస్తుంది. మరి అది రేప్ అప్లికబుల్ అయితే రాజ్ తరుణ్ రేప్ చేశాడా అమ్మాయిని, మరి అదే వస్తుంది, దానిపైన ఫైట్ అన్నది జరుగుద్ది. ఏదైనా సరే అది నాది కాదు. జరగలేదు అన్నది రాజ్ తరుణ్, మీరు రాజ్ తరుణ్ అడగండి. మరి జరగలేదు అన్నదాన్ని అయితే రాజ్ తరుణ్ రేప్ యాక్సెప్ట్ చేస్తాడా? ఓకే, అలాగే లావణ్య, ఇంకొక ప్రశ్న, మీ దృష్టిలో అసలు పెళ్లి అంటే ఏంటి? పెళ్లి ఎందుకు చేసుకుంటారు? అంటే ఆ మతం ఈ మతం ఇంకొక మతం అని కాదు, అసలు పెళ్లి అంటే ఏంటి, పెళ్లి ఎందుకు చేసుకుంటారు మానవ సమాజంలో? ఇద్దరి ఆడ మగ ఆర్ సరే ఏ జెండర్ అయినా సరే ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం ఆర్ ఒక ప్రామిస్, ఒక జర్నీ స్టార్ట్ అయ్యే ముందు ఒక ఈవెంట్ అని నేను తీసి పడేయలేను. అది ఈవెంట్ కూడా కాదు, ఒక ప్రామిస్ అనే నేను అంటాను. అది పెద్దల సమక్షంగా జరిగి ఇదైతే వీటికి ఎవిడెన్సెస్ దీనికి దానికి పనికి వస్తుంది తప్ప మెయిన్ అయితే క్యారెక్టర్స్ ఉండేది అమ్మాయి అబ్బాయి. ఓకే, రవితేజ, ఇప్పటి వరకు మీరు ఇచ్చిన కంప్లైంట్లో అమ్మాయి మాల్వి మల్హోత్రా తన బ్రదర్ అని చెప్పారు. ఇప్పుడు స్టాండ్ మారింది కదా, మీ ఆలోచన విధానం మారింది కదా. మరి ఇప్పుడు రాజ్ తరుణ్ నాపై రేప్ చేశాడు అంటే ఫ్రెష్ కంప్లైంట్ ఇస్తారా? రాజ్ పై రేప్ చేశాడు అని ఉండదు కోర్టులో. ఇప్పుడు ఏదైతే కంప్లైంట్ ఉందో దాని మీద వెళ్తుంది. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు అతను కోర్టుకి ఏమని ఇచ్చాడు? 493 అప్లికబుల్ అవుతుందా అవ్వదా, అసలు నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు, నమ్మించి మోసం చేయలేదు అని ఇస్తుంది. అక్కడ మా డిఫెన్స్ లాయర్ వాళ్ళు ఆ లాయర్ మా లాయర్ ఏం మాట్లాడుకుంటారో మరి అక్కడి నుంచి ఇది అవుతుంది. కానీ మళ్ళీ రేపు పోలీస్ స్టేషన్ నేను వెళ్ళి ఓకే ఈ సెక్షన్ తీసేసి ఈ సెక్షన్ అన్న నాకు అని సెక్షన్ తెలియదు. ఐ డోంట్ బిలాంగ్. నార్సింగ్ ఇచ్చిన కంప్లైంట్ లో శారీరకంగా నన్ను ఉపయోగించుకున్నాడు రాజ్ తరుణ్ అనేది ఏమన్నా పాయింట్ డెఫినెట్ గా రాసాము. రాజ్ తరుణ్ ఇప్పుడు అంటున్నాడు అబార్షన్ మెన్షన్ చేయలేదని. నా లైఫ్ లో 10 ఏళ్ళగా ఏం జరిగింది అన్నది
ప్రతి పాయింట్ మెన్షన్ చేశాము. రాతపూర్వకంగా ఎఫ్ఐఆర్ కాపీలో ప్రింట్ లేనంత మాత్రాన అతను తీసి పడేయకూడదు. మీరు నార్సింగి పోలీస్ స్టేషన్ కన్సల్ట్ అవ్వండి, రాసిన దాంట్లో చూడండి అబార్షన్ అనేది మెన్షన్ అయింది. అబార్షన్ అయిన ఐ మీన్ మెడికల్ దాంట్లోని మేము ఇవ్వడం కూడా జరిగింది, మరి ప్రూఫ్స్ ఎవిడెన్సెస్ కూడా. మరి 2016 ఇది కేవలం ఇది ఉందని ఒక ఆధారంతో 2017 దాకా సంసారం చేస్తున్నా అని చెప్పిన రాజ్ తరుణ్ని ఏమంటారు? ఇది లేకపోతే ఇది లేకపోతే అసలు చేయలేదనేవాడేమో. అండ్ ఇందులో అంటే నాకు ఇంక ఈ పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి రైట్ సైడ్ ఫెలోపియన్ ట్యూబ్ తీసేశారు, లెఫ్ట్ సైడ్ ట్యూబ్ ఈజ్ నార్మల్. నేను తల్లిని అవ్వగలనండి, నేను తల్లిని అవ్వగలను. నేను అవ్వలేను అన్నది డాక్టర్ చెప్పాలి, లేదా నాతో సంసారం చేసినవాడు చెప్పాలి. సంబంధం లేని శేఖర్ భాష వాడు కాదు. సరే, కొద్దిసేపు మీరు అన్నట్టుగా రాజ్ తరుణ్ని శేఖర్ భాష అనే వ్యక్తిని, ఒక క్యారెక్టర్ని లావణ్య పైకి వదిలాడు అని అనుకుందాం. అదే శేఖర్ భాష నిన్న రాజ్ తరుణ్ని కలవడానికి వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు ఉండొద్దు, నీ వల్ల న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది కూడా శేఖర్ భాషను అరెస్ట్ చేసి పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. ఒకవేళ రాజ్ తరుణ్నే నిజంగా శేఖర్ భాషను దింపితే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎక్కడ అరెస్ట్ చేశారు? అవును, నేను తీసుకెళ్లారు అతన్ని. ఒక్క నిమిషం ఆగండి. న్యూసెన్స్ అన్నది అవుతుంది, లేకపోతే అప్పటికి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది దట్ ఐఎమ్ కమింగ్ అని. గొడవలు అన్నది అవుతాయి, వద్దు అని క్లియర్ చేసే ఉద్దేశం తప్ప అరెస్ట్ లాంటి ఇంత పెద్ద మాటలు ఎందుకు? అంత మేనేజ్ చేయగలిగాడు. ఇప్పుడు అదే రాస్తారు. నేను మరి 2016లోనే మరి ఇద్దరివి ఇన్సూరెన్స్లు ఎందుకు ఒకటి ఉంటాయండి? సంబంధమే లేకుండా ఇద్దరు ఇన్సూరెన్స్లు కూడా ఒకటి చేయించుకుంటారు, నాకు అర్థం కాదు. హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటే బ్యాంక్, ఇద్దరం కలిసే చేయించుకున్నామండి ఇద్దరిది. మరి రెండు ఎందుకు ఒకే ఉంటాయి? మరి బ్యాంక్కి వెళ్ళండి, అకౌంట్ నెంబర్స్ నుంచి చూడండి, ఒకే బ్యాంకా ఒకే బ్రాంచా కాదా అని కూడా చెప్తారు. ఇది రాజ్ది. అండ్ దీనికి తోడు మరి మా చెక్ బుక్స్తో సహా అన్ని బ్యాంక్ అకౌంట్స్ ఒకే అడ్రస్తో ఎందుకు ఉంటాయో మరి మాకు మీరే చెప్పండి. ఒకే అడ్రస్తో ఉంటే అన్ని బ్యాంక్స్వి కూడా ఒకే అడ్రస్తో ఉంటాయి. ఏది చేసినా మ్యూచువల్గా చేసుకున్నాం, అన్ని ఎన్ని ఇల్లులు మారినా సరే మళ్ళీ అన్ని ఇంటి అడ్రస్లు కూడా మరి సేమ్ ఉంటాయి. ఈ రోజున మీకు కనిపించే ఒక సొంత ఇల్లు అడ్రస్ ఇప్పుడు కనిపించవచ్చు. మరి మేము ఒక ఏడు కిరాయి ఇల్లులు మారిన తర్వాత ఇప్పుడు మేము ఉంటున్నది ఒక సొంత ఇల్లు అండి. మరి ఒక డాగ్ తర్వాత ఒక డాగ్ 15 అలా 22 డాగ్స్ ఇచ్చి అండ్ 4 క్యాట్స్ ఇప్పుడు అన్ని ఇచ్చి ఇప్పటికి కూడా వాటికి ఫుడ్ అయినా సరే ఏమైనా సరే మళ్ళీ నేను చూసుకోవాల్సిందే. ఇంటికి వెళ్ళాక పని అయినా సరే నాకే ఉంటుంది. రాజధాని షూట్కి వెళ్ళి వస్తాడు, వచ్చిన తర్వాత హాయ్ బై బాబా అంటాడు, అంతే. అసలు ఎక్కడ సమస్య స్టార్ట్ అయింది? మీరు అన్నదే వాస్తవం అనుకుంటే ఎక్కడ సమస్య స్టార్ట్ అయింది లావణ్య? అసలు ఈ మొత్తం వ్యవహారంలో మీకు రాజ్ తరుణ్కి ఎక్కడ చెడింది? ఎప్పటి నుంచి ఇదంతా నడుస్తుంది? అంటే శేఖర్ భాష లాంటి గొప్ప వ్యక్తులు వచ్చారండి నా జీవితంలో నిజంగానే. ఇప్పుడు మాట్లాడుకుంటున్న ప్రీతిదైనా సరే తీసుకుంటే వాళ్ళందరూ మస్తాన్ సాయి అనే కేసులో ఫ్యాబ్రికేటెడ్ వాయిస్లు అండి అవి. నేను పెట్టిన ఒక కేసును కొట్టించుకునే క్రమంలోని వాళ్ళు ఫ్యాబ్రికేట్ అయ్యి చేశారు. అది మస్తానికి కూడా తెలుసు, అది వాస్తవం నిజంగా. అప్పుడు మాట్లాడిన ఎవిడెన్సెస్, అప్పుడు మాట్లాడిన కాల్స్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఇంకా నేను డైరెక్ట్గా కేసు పెట్టిన మస్తాన్ మాట్లాడుతున్నాడు, మేము కేసు నక్కి తీసేసుకుంటున్నాం అన్న దాంట్లో మేమున్నాము. మధ్యలో మాట్లాడిన వాళ్ళు మాత్రం ఇంకా కంటిన్యూ అయితే చేస్తున్నారు. రాజ్ తరుణ్కి మీకు ఎక్కడ చెడింది అసలు? అదే ఇవన్నీ గొడవలు ఇవన్నీ అవుతున్నాయి. నేను మాల్వీని కాంటాక్ట్ అవ్వడం, మాల్వీకి నేను చెప్పడం, మాల్వీది చెడగొట్టడం రాజ్ తరుణ్కి చాలా ఇబ్బంది కలిగించింది. అసలు డ్రగ్ కేసుకు సంబంధించి మీరు అరెస్ట్ అయినప్పుడు రాజ్ తరుణ్ ఏమన్నారు? ఆయన వ్యవహార శైలి ఏ రకంగా ఉంది? ఎందుకంటే పదే ఆయన మీరు డ్రగ్స్కి అడిక్ట్ అయినప్పటి నుంచే దూరంగా ఉంటున్నాను, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమె వినలేదు, ఆమె పద్ధతి మార్చుకోలేదు, ఈ రకంగానే చెప్పారు. నిజంగా మీకు పద్ధతి మార్చుకోమని ఇంకోటనో ఏదైనా చెప్పారు? అసలు డిస్కషనే లేదండి. ఇప్పుడు అలా మాట్లాడుకుంటే రాజ్ తరుణ్కి సపోర్ట్ ఇవ్వలేదా? మీరు జైలుకి వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ సపోర్ట్ ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? అసలు అతను అనే ప్రతి వ్యవహారంలో మీకు సపోర్ట్ ఇస్తున్నటువంటి రాజ్ తరుణ్ అప్పుడు వదిలించుకోవాలనే కదా అవుతుంది. మాల్వి ఇప్పుడు నా డ్రగ్ కేసు అయింది January 28 అండి. మాల్వి మల్హోత్రా లాస్ట్ జూన్ నుంచి నాకు థ్రెట్స్ కంటిన్యూస్గా ఇస్తున్నారు. రాజ్ తరుణ్ వదిలేయమని అనింది, రాజ్ తరుణ్ నా దగ్గర నుంచి దూరం చేస్తా అనింది, నన్ను జైలుకి పంపిస్తా అనింది. అండ్ నేను మండి వచ్చి మాట్లాడతానంటే నువ్వు వస్తే నీ శవం కూడా దొరకదు, హిమాచల్ కొండల్లో పడేస్తాము అన్నారు. అవన్నీ మేము ఇవ్వడం జరిగింది, అది నిజం.
దానిపైన మాత్రమే నేను బయటకు వచ్చాను. అండ్ ఫస్ట్ రాజ్ తరుణ్ పైన నేను కేసు పెట్టలేదు, ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు పైన మాత్రమే పెట్టాను, వాటికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఇచ్చాను. నెక్స్ట్ డే ఆ పిల్ల మీదకి వెళ్ళినందుకు రాజ్ తరుణ్ నా మీదకి వచ్చి మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ చూపించాడు. మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ కూడా నేను రాజ్ తరుణ్కి పంపించిందే, ఏదో రాజ్ తరుణ్కి తెలియకుండా హిడన్గా కూడా కాదు, నేను రాజ్ తరుణ్కి పంపించిన ఎఫ్ఐఆర్ కాపీయే. అండ్ ప్లీజ్ ఇంకా ఇక్కడతో ఇది చేయండి, కోర్టులోనే జరిగింది అంటున్నారు, కోర్టులో మేము చూసుకుంటాం. ఖచ్చితంగా నేను కేసు గెలిచిన రోజున అరే అమ్మాయి గెలిచింది అని అనుకుంటాం, ఆ రోజున మాట్లాడుకుందాం. మరి అదే నేను వాళ్ళ డాడీకి అప్పట్లో అండి 2013 ఇది అప్పట్లో చిన్నపిల్లలు ఏమో మా మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ అనుకుంటా ఇది. జస్ట్ బయటికి రాలేదు, చెప్పలేదు అనంత మాత్రాన అసలు కథలోనే లేదు, కథే మొత్తమే మార్చి చెప్తున్నాను అంటే తప్పు. కథ జరిగింది. మీతో ఏ రకంగా వ్యవహరించేవారు రాజ్ తరుణ్? చాలా ప్రేమగా అండి, చాలా ప్రేమ. ఓకే. మరి ఈ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం సర్ది చెప్పలేదా రాజ్ తరుణ్ కానీ మీకు కానీ? ఎవరికి? వాళ్ళ పేరెంట్సా? వాళ్ళ పేరెంట్స్కి ఇప్పుడు నేను వెళ్ళిపోవడమే కదా కావాలండి. ఎందుకు అలాగా? ఎందుకంటే అందమైన కోడలు వస్తుంది. ఇప్పుడు సడన్ గా చేంజ్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ, అందమైన కోడలు వస్తుంది. మాల్వి మల్హోత్రా హీరోయిన్. ఓకే. మరి మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి లావణ్య? మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి అనేది చెప్పట్లేదు. చేతులారా నువ్వు చేసుకున్నావు నీ జీవితాన్ని అనడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత పీపుల్. అలా అని ఫైట్ అగేన్స్ట్ చెయ్యమని ఏదో రెచ్చగొట్టరు, అలానే ఏదో కోరుకునే వాళ్ళు కూడా కాదు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ప్రెసెంట్? మీ పేరెంట్స్ ఏం కోరుకుంటున్నారు? మొన్నటి వరకు కూడా పాపం మా డాడీ రాజ్ తరుణ్ ఫోన్ పనిచేస్తుందేమో అని, రింగ్ అవుతుందేమో అని పాపం కొడతానే ఉన్నాడు ఫోన్. ఓకే. ఇంకా శేఖర్ భాషా చేసినటువంటి అలిగేషన్స్ దీని మీద ఏ రకంగా పోరాడబోతున్నారు? కనీసం దీని మీద శేఖర్ భాష మీద కేసు అయినా ఫైల్ చేస్తారా? ఎందుకంటే ఇది నేను అంటుంది కాదు, చాలా మంది ఆడియన్స్ ఇందాక నుంచి మన లైవ్ చూస్తున్నవారు, డిబేట్ చూస్తున్నవారు ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు, నిజంగా ఏ తప్పు లేకపోతే ఎందుకు శేఖర్ భాష మీద కేసు పెట్టారు? కళ్యాణ్ దిలీప్ సుంకరా లాంటి సీనియర్ అడ్వకేట్ కూడా బూతులతో చెలరేకపోతున్నారు తప్పితే కేసు మీద ఎందుకు ముందుకు వెళ్ళట్లేదని చెప్పేసి వారి వాదన. ఏంటి? ఒక్క నిమిషం. రైట్ అండి, మీరు అడిగిన క్వశ్చన్ నాకు నిజంగా మంచిగా అనిపించింది. శేఖర్ భాష పైన ఏమని పెట్టాం మేము కేసు అన్నది చూపిస్తాము. మీరు కేసు పెట్టినా ఎందుకు? మేము పెట్టడం అన్నది జరిగింది, బట్ ఇప్పుడే బయటికి ఇంకా ఇవ్వద్దో కూడా నాకు తెలీదు. 25 జూలై అండి, ఇప్పుడు 1 ఆగస్ట్, లాస్ట్ వీకే పెట్టడం జరిగింది. పేపర్ ఒక నిమిషం చూడండి. కేసు ఏమని పెట్టారు? అతను పేరు ఒకటి చూపిస్తాను. పర్సన్ బై నేమ్ కాల్డ్ గుడిమెల్ల రాజశేఖర్ అలియాస్ ఆర్జే శేఖర్ భాష, రెసిడెంట్ ఆఫ్ 63787 ఫ్లాట్ నంబర్ 609A, రాయల్ పెవిలియన్ అపార్ట్మెంట్స్, MCH మార్కెట్ రోడ్, అమీర్పేట్. ఫోన్ నంబర్ అతంది 9000000922. వర్క్స్ ఇన్ బిగ్ FM రేడియో అని. దాని తర్వాత మేము రాసిన కంప్లైంట్ ఏదైతే ఉందో ప్రతి ఛానల్కి నా ఆడియో రికార్డింగ్ అన్నది తీసుకెళ్ళి వినిపించడం అన్నది జరిగింది. అది పర్సనల్ రికార్డింగ్, అది నేను పబ్లిక్గా రాస్తారని కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ తిట్టలేదు. బట్ నేను సారీ చెప్తే అతను ఆపేస్తాడు అన్నాడు. నేను మా అత్త మామలే కాబట్టి నేను సారీ చెప్పుకున్నాను. ఒకసారి ఎపిసోడ్లో కంప్లీట్గా మస్తాన్ పేరు వినబడుతుంది కదా, ఒకసారి మస్తాన్తో మాట్లాడి చూద్దాం. అతను చెప్తేనే దీనికి సొల్యూషన్ ఉంటుంది. అసలు ఆ రోజు ఆ అమ్మాయి కానీ ఏం చెప్తాడు మస్తాన్? ఒకసారి అతను చెప్తేనే అవుతుంది. అంటే ఒక విట్నెస్ ఫ్యాక్ట్ ప్రెసెంట్ అతను ఉన్నాడు, ఎదుర్కొన్నాడు కాబట్టి ఏమంటాడు? ఒకసారి మస్తాన్తో మాట్లాడు. ఒకసారి లిఫ్ట్ చేయగానే ఇస్తాను. అతను ఆర్టీవీలో డే 1 మాట్లాడాడండి, మాట్లాడకుండా ఏం లేదు. మీరు ఒకసారి ఆర్టీవీ ఇంటర్వ్యూ ఏదైనా చూడండి. డే 1 మాట్లాడాడు మస్తాన్. ఇప్పుడు మస్తాన్ నేను చిన్నపిల్లడు కాదు బెదిరించి ఇచ్చేయడానికి. మస్తాన్ బిలాంగ్స్ టు ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ, వెరీ హైఫై ఫ్యామిలీ. అతను కాలి గోటుకు కూడా శేఖర్ భాష సరిపోడు. అతనికి ఛాలెంజ్లు ఇస్తాడు, మస్తాన్ నీకు దమ్ముంటేరా ఇద్దుంటేరా, అవసరం లేదండి. అండ్ మస్తాన్కి ఏదో బెదిరించి చేయాల్సిన అవసరం లేదు. అదే మస్తాన్కి రాజ్ తరుణ్ ఇంట్లో విల్లాలో ₹1,00,00,000 వస్తుంది అని చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏమన్నాడు? ఒక్క నిమిషం ఆగండి. మస్తాన్ ఒక కోటి అంట, నేను ఒక కోటి అంట, కళ్యాణ్ సుంకర సార్ ఒక కోటి అంట. ఎంత చండాలమైన కాకపోతే అంటే దిలీప్ సార్ కి ఇంకా డబ్బులు లైఫ్ లో ఇది లేదని ఎత్తట్లేదు. ఒక్క నిమిషం, మాట్లాడాడు. అవును చెప్తా అన్నారు కదా, మీతో అయితే చెప్పారు కదా అతను. బట్ తను ఒకసారి అడిగి నేను నంబర్ షేర్ చేస్తాను. బికాజ్ మళ్ళీ నాకు ఎందుకు ఇచ్చావని క్వశ్చన్ కూడా నేను తీసుకోలేను మళ్ళీ రైట్ నా ఉన్న సిచ్యువేషన్కి.
బట్ ఇంతకు మీతో మాట్లాడడం అయితే జరిగింది కదా అతను. ఒకసారి ప్రజలందరికీ అసలు అర్థం అవ్వాలి. శేఖర్ భాష లాంటి వారికి అంటే మీ మీద ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులకి అవి నిజమా అబద్ధమా అనేది మేము ఇక్కడ నుండి డిసైడ్ చేయట్లేదు. నిజంగా కూడా ఏదైనా కోర్టులో తేలాల్సినటువంటి అంశమే. కానీ మీ మీద ఈ రకమైనటువంటి అలిగేషన్స్ చేసినటువంటి శేఖర్ భాషకి ఏం చెప్పాలనుకుంటున్నారు, అలాగే శేఖర్ భాష విషయంలో ఏ రకంగా ప్రొసీడ్ కాబోతున్నారు? నేను ఒకటే చెప్తానండి. అంటే ఈ రోజున నేను బయటకు వచ్చి రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన కేసు పెడతానని నాకు ముందే తెలిసి 1.5 years ago ప్రీతికి డ్రగ్స్ ఇచ్చేసి అవి వీడియోలు తీసేసి నువ్వు ఇది చేస్తావా అని అడుగుతానండి నేను. ఒకసారి మస్తాన్ సాయితో మాట్లాడిద్దాం. మస్తాన్ సాయి ఇందాక నాతో మాట్లాడాడు. ముందే తెలిసి నేను ఇలా చేస్తానా అండి? అదంతా పచ్చి అబద్ధం. దానికి నేను నిరూపించుకోగలను. ఆ పిల్లని కేసు పెట్టుకోమనండి. నిజమేంటో ఆ అమ్మాయికి కూడా తెలుసు, నేను ప్రూవ్ చేసుకుంటానండి. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. కొత్త అలిగేషన్ కూడా వస్తుంది మీ మీద, లావణ్య. మిమ్మల్ని వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు అంటున్నారు. ఎవరు నడిపిస్తున్నారండి? మీరే ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నారా? దిక్కే లేని నాకు ఇంకా ఏ దిక్కు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. కానీ ఈ రోజు నుంచి నేను ఇప్పటి నుంచి నేను నా కెరియర్ నా కోసం ఫైట్ చేస్తాను, నా కోసం బతుకుతాను. ఈ 10 సంవత్సరాలు అతనికి అంటే ఎంత కొట్లాడుకున్నా సరే అతనికి కానీ అతని కుటుంబానికి కానీ ఉండి చూసుకున్న మనిషిని ఈ రోజు నుంచి నా కోసం బతుకుతాను. అతను ఇల్లు అంటాడా, ఇల్లు ఖాళీ చెయ్యను. అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు, అతను దేశం తీసుకుంది అతను. ఆ ఇల్లు కానీ ఆ ప్రపంచం కానీ మేము ఇద్దరం కలిసి క్రియేట్ చేసుకున్నది. ఈ రోజున వాడు శేఖర్ భాషను తీసుకొచ్చి ఇల్లు ఖాళీ చేపిస్తాడా, మా ఇంటికి రాళ్ళు ఇసురుతాడా? మరి అర్ధరాత్రి మా ఇంటికి నిన్న మొన్న రాత్రి కూడా రాళ్ళు ఇసురుతున్నారు. రైట్, మనకి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వస్తుంది. బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో లావణ్యపై ఫిర్యాదు చేశారు హీరో రాజ్ తరుణ్ పేరెంట్స్. ఇద్దరు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. బుధవారం రాత్రి మాదాపూర్లో ఉన్నటువంటి హీరో రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లి గొడవ చేశారు లావణ్య అంటూ కూడా వారు ఆరోపించినటువంటి పరిస్థితి. తమపై దాడికి ప్రయత్నించినటువంటి లావణ్యపై వారు ఫిర్యాదు చేశారు. తమకు ప్రాణహాని ఉంది లావణ్యతో అంటూ కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి థ్రెట్ ఉంది అంటున్నారు లావణ్య? ఏం చేయబోతున్నారు, ఏం చేయాలనుకున్నారు, ఏం చేయబోతున్నారు? నేను రాజ్ తరుణ్ పేరెంట్స్ ని అమ్మ బాబోయ్ నేను జంతువుని చంపే తిన్నానండి బాబు థ్రెట్ అంటున్నాను. అందులో కూడా ఆమెకు నేర చరిత్ర ఉంది, ఆమెకు నేర చరిత్ర ఉంది కాబట్టి ఆమె నుంచి మాకు ఖచ్చితంగా కూడా థ్రెట్ ఉంది అంటున్నారు. అవును, ఇప్పుడు 10 years దాంట్లోని మరి ఎన్ని నేర స్టోరీస్ ఉండాలి? మస్తాన్ కేసు అయిన తర్వాత నుంచే ఎందుకు కేసెస్ ఇవి? మరి నాకు 33 years లో మరి రావాలి కదా. 33 years లో నేను ఎంతమంది నేరం చేసి డబ్బులు తీసుకున్నాను అవన్నీ కూడా వస్తాయి. వాళ్ళు పెట్టినంత మాత్రాన, ఎఫ్ఐఆర్ తీసుకున్నంత మాత్రాన, ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన కూడా ఏం చెప్తారు? జీవేదికగా ఏం చెప్తారు వాళ్ళ పేరెంట్స్ కి? నేను అందరికీ కూడా అర్థమయ్యే ఉంటది. అది మొత్తం ప్రతి కుటుంబంలో ఏ ఆడపిల్లకి జరిగినా ఏ మగాడికి జరిగినా వెళ్ళి ఖచ్చితంగా అడుగుతారు. అందులో పేరెంట్స్ అన్నదైతే అడుగుతారు. వాళ్ళు ఎప్పుడో సంవత్సరం కిందట విడిపోయిన మనుషులు కాదండి. 3 months ago రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు, కొత్త హౌస్ లో ఉంటున్నాడు. నేను మరి మాట్లాడడానికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో పిల్లిలు ఉండడం అన్నది నిజం. పిల్లి అన్నది మీకు సిల్లీ రీజన్ అయి ఉండొచ్చు, బట్ నిజంగా ఉన్నాయి. అదే తప్పుడు అయితే సరే నా మీద కేసు అన్నది ఫైల్ అవుతుంది. లేదా అదెవరు మధుసూదన్ గారు అయ్యంటారు. ఇందాక క్వశ్చన్ అడిగాను, మీరు అక్కడ న్యూసెన్స్ చేశారు, సెక్యూరిటీని అడ్డుకోవే ప్రయత్నం చేశారు, పైకి వెళ్ళి అనుమతి లేకుండా 5th floor కి వెళ్ళి డోర్ ఒక్క నిమిషం మనం క్లియర్ గా చూస్తున్నాం. జీ స్క్రీన్ మీద ఫిర్యాదు చేయడం, వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తిరిగి వెళ్తూ ఉండడం. అలా అప్పుడు ఏం చెప్తారు? బాగున్నారు మా అత్త మామ, సారీ ఎక్స్ అత్త మామ. ఏం చెప్పాలండి, పెళ్లి జరిగిందన్న దానికి ప్రూఫ్ చూపించలేదు, ఇంకా విడాకులు రాలేదు, అప్పుడే మీరు ఎక్స్ అంటున్నారు. అంటే నా మనసులో నా మనసులో నుంచి అయితే చచ్చిపోయాడు. అండ్ రెండో పాయింట్, నేను వాళ్ళని బెదిరించానా, ప్రాణహాని ఉందా లేదా అన్నది పోలీసులు చెప్తారండి. నేను పోలీసులకి అదే కోరుకుంటున్నాను. నిజంగా లావణ్య అలాంటిది చేసిందా లేదా అన్నది పోలీసులు ఖచ్చితంగా చెప్తారు. నేను వాళ్ళ దగ్గరికి తలుపు తీయండి ఆంటీ మాట్లాడుకుందాం, అంకుల్ తలుపు తీయండి మాట్లాడుకుందాం అని తలుపులు కొట్టాను. మిమ్మల్ని చంపేస్తా, మిమ్మల్ని నరికేస్తా, లేకపోతే నేను చచ్చిపోతాను, ఇలాంటివి జరగలేదు. ఓకే, సో మీ నేర చరిత్ర వల్లే మాకు థ్రెట్ ఉంది అని అంటున్నారు కదా. నేర చరిత్ర, నేను ఒకరిని చంపి లోపలికి వెళ్ళలేదు, నేను ఒకరిని రేప్ చేయలేదు, నేను ఇంకేదో ఇది చేయలేదు. నా డ్రగ్స్ కేసు అన్న దాంట్లో నా పెడ్లర్ అని ఒక సెక్షన్ వేశారు. దానికి కూడా మళ్ళీ అదే పోలీసులు చెప్తారు ఈ అమ్మాయి నిజంగా చేసిందా, ఈ అమ్మాయి అమ్మిందా, ఈ అమ్మాయి అమ్మలేదా అన్నది. ఒక డ్రగ్ కేసు ఉందన్న మాత్రాన నేర చరిత్ర, ఈ అమ్మాయి హంతకురాలు అని మాట్లాడేస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకోను. అది నేను ఎక్కడికైనా వెళ్ళి ప్రూవ్ చేసుకోకుండా అసలు నేను బయట తలెత్తుకొని ఎలా ఉంటాను అనుకుంటున్నారు. నేను ప్రూవ్ చేసుకుంటాను, నేను చేశానా లేదా నా మనసుకి తెలుసు. అదందరికీ ప్రూవ్ చేసుకొని, అయ్యో అనవసరంగా రాజ్ తరుణ్ మాటలు నమ్మామే, అయ్యో అనవసరంగా శేఖర్ భాష మాటలు నమ్మామే అని నమ్మిన ప్రతి మనిషి మైండ్లో ఖచ్చితంగా నా గురించి సారీ అని ఫీల్ అవుతారు. రవితేజ.
ఇప్పుడు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మీరు పోలీసులు నోటీసులు అందిస్తే మీరు ఈ కేసుకి సహకరిస్తారా? 100% అండి. నేను ఎందుకు పారిపోతాను? రాజస్థానంలోకి పారిపోతానేంటి? రాజస్థాన్ కూడా ఫేస్ చేశాడు కదా. ఎక్కడ చేశాడు? ఇప్పుడు మీరు పోలీసులకు సహకరిస్తారు, మిమ్మల్ని డైరెక్ట్ గా ఫేస్ అందుబాటులో చేయకపోవచ్చు, ఉంటారు. కోర్టులో ఫేస్ చేస్తా అంటున్నారు కదా. కోర్టులో ఫేస్ చేస్తా అంటున్నారు కదా. అది ఎప్పుడు కేసు ఎఫ్ఐఆర్ అయిపోయిన నెక్స్ట్ సెకండ్ మాల్వి మల్హోత్రా రాజస్థాన్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పర్రారు. నేను నా ఫోన్ ఆన్లైన్ ఉంచుతా, ఫోన్ చేయమనండి పోలీసుల్ని, స్టేషన్ పిలుస్తారా, వెళ్తా, మాట్లాడతా, సమాధానం చెప్తా, బర్రాబర్ చెప్తా. మీకు భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని ఎందుకు అనుకుంటారు? నాకు భయపడి కాదు, పోలీసులకి భయపడి. అతని మనసుకి నిజమేంటో తెలుసండి. ఎంత తప్పించుకున్నా సరే రాజస్థాన్ మనసుకు నిజమేంటో తెలుసు. అతను ఇప్పుడు శేఖర్ భాష లాంటి పిలిపించి డైవర్ట్ చేపించి జనాలందరిలో నన్ను చెడ్డదాన్ని అని పెట్టిన తర్వాత వాడు అయ్యో రాజస్థాన్ మంచోడు అయిపోతాడు అనుకుంటున్నారు. కాదు, నేను నా పైన పడ్డాయి నేను క్లియర్ చేసుకుంటాను ఖచ్చితంగా. అదే రాజస్థాన్ తప్పు అన్నది కూడా ప్రూవ్ చేస్తాను. పోలీసులకు భయపడి ఇద్దరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఇదే నార్సింగి పోలీస్ స్టేషన్ లో మీరు మొదట కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక మహిళా జవాన్ ఇచ్చి మీ ఇంటికి పంపించినప్పుడు నేను మాట్లాడను, నేను రాను, నేను సాక్ష్యాలు ఇవ్వను అని కూడా మీరు కూడా భయపడి బయటికి రాలేదు. ఎందుకు మీరు ఆలోచించకుండా వాళ్ళ మీద చెప్తున్నారు? మహిళా జవాన్ అంటే ఫస్ట్ లేడీ కానిస్టేబుల్ మీ ఇంటికి పంపారు. రెస్పాండ్ అవ్వకపోతే చెప్తా మీకు, అది మీకు తెలిసిన విషయం. బట్ ఇంటర్నల్ గా ఏం జరిగిందో అని మీకు చెప్తా. నాకు మీడియా కొత్త, ఓకే. మేము రాసిచ్చిన నెక్స్ట్ డేకి మీడియా అంతా ఎంత అడావిడిగా వచ్చేసిందో మీరు అందరు చూసారు. అండ్ బయటికి వచ్చి ఏం మాట్లాడాలి అన్నది కూడా నేను అసలు ప్రిపేర్ అవ్వని ఒక పరిస్థితి. పోలీస్ స్టేషన్ దగ్గర ఆల్రెడీ పీపుల్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తామా అని. అలాంటి ఒక టైంలోని సిఐ సార్ ఏఎస్ఐ మేడంని మా ఇంటికి పంపించారు. 41 నోటీస్ పైన సంతకం పెట్టినా వెళ్ళిర్రు. నేను ఎక్కడికో పారిపోలేదే, నా ఇంట్లోనే ఉన్నా. నేను నా ఇంటికి వచ్చిర్రు, నా ఇంటికి ఫోన్ చేసి వాళ్ళు వస్తున్నారని చెప్పారు. నేను వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు వచ్చారు, సంతకం పెట్టని పంపించాను. ఓకే, చివరిగా లావణ్య, జీ మీడియా వేదికగా మీ హస్బెండ్ అంటారో ఎక్స్ అంటారో ఏమంటారో రాజ్ తరుణ్కి ఏం చెప్తారు? మేము పెళ్లి చేసుకుందాం అని అడిగింది అతను. నాకు ప్రపోజ్ చేసి రాజ్ తరుణ్తోనే మాట్లాడుతున్నారు, చెప్పండి. నన్ను అడిగిన వ్యక్తి రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగాడు. నన్ను ఐ లవ్ యూ అని నాకు ప్రపోజ్ చేశాడు. చచ్చినా బతికినా కలిసి ఉంటాము చివరి దాకా నన్ను నమ్మించాడు. ఎంత నమ్మించాడు అంటే నా ఊహల్లో కూడా నా ముసల్దాని అయ్యాక కూడా రాజ్ తరుణ్ ముసలోడుగానే కనపడ్డాడు. అది ఈ రోజున కాదు అని నా మీద తప్పుడు వేసేసి వెళ్ళిపోయాడు. సరే, నిజంగానే డ్రగ్ కేసులో నేను అరెస్ట్ అయ్యాను, నిజంగానే పని చేశానా, పని కోర్టు తీర్పు ఇచ్చేవరకైనా ఆగుండాల్సింది. కోర్టు తీర్పిచ్చి అవును ఈ అమ్మాయి చేసింది అన్నదానికైనా ఆగి అది చూపించి వెళ్ళిపోయి ఉంటే నేను ఇక్కడ వరకు కూడా వచ్చేదాన్ని కాదు. అదొకటి మీరు అర్థం చేసుకోవాలి. అండ్ అతను చేసిన తప్పుకి అతను శిక్ష అనుభవించాలి.